నంద్యాలలో సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాన్ని మంత్రి ఎండి ఫారూక్ ప్రారంభించారు. కిలో స్టీమ్ బియ్యం 52 రూపాయలు, బియ్యం 50 రూపాయలకే లభిస్తాయి. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 10 కిలోల వరకు బియ్యం ఇస్తారు. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 60 మంది లబ్ధిదారులకు 36.91 లక్షల చెక్కులు అందించారు. పేదల వైద్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్లో తక్కువ ధరకు బియ్యం విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే వెనిగొండ్ల రాము ప్రారంభించారు. ధరలు పెరిగిపోతున్నందున తక్కువ ధరకు బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల ధాన్యానికి 24 గంటలు డబ్బు ఇస్తున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు జోలీ నాలా ద్వారా 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వరరెడ్డి పరిశీలించారు. నెల్లూరు జిల్లా కావలి బాపూజీ నగర్లో మున్సిపల్ పార్క్ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ సందర్శించారు. రోడ్డు పనుల కోసం కంకర మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లలు ఆడుకునే చోట ప్లాంట్ వద్దని ప్రశ్నించారు. అమరావతిలో వివిధ రాజకీయ పార్టీలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా ముసాయిదాపై చర్చించారు. టీడీపీ తరపున అశోక్ బాబు, వైసీపీ నుంచి పేర్ని నాని, కాంగ్రెస్ నుంచి జేడీ శీలం హాజరయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో రోడ్ల విస్తరణకు అధికారులు మార్కింగ్లు వేశారు. సుమారు 100 అడుగుల వెడల్పు రోడ్డుకు చర్యలు చేపట్టారు. దీంతో స్థానిక వ్యాపారులు, నివాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లా కోట మండలంలో గురుకుల పాఠశాలలు తీసేసి నీట్ కోచింగ్కు కేటాయిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఐఎస్ఎఫ్ నాయకులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి తరలించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ రోడ్లో డ్రైనేజ్ కెనాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో 10వ తరగతి విద్యార్థిని కడలి తాప్సి ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణంతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతి చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.